హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హ్యాండ్షేక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. తెలంగాణ టెట్ 12/6/2022 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2 మెథడాలజీ. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో రామప్ప దేవాలయం మరియు 1000 స్తంభాల గుడికి విద్యార్థులను తీసుకువెళ్ళడం ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చు. 1. శాస్త్రీయ వనరుల పట్ల ఆసక్తి. 2. ఆర్థిక వనరుల పట్ల ఆసక్తి. 3. చారిత్రక వనరుల పట్ల ఆసక్తి. 4. భౌగోళిక వనరుల పట్ల ఆసక్తి. ఆన్సర్ 3. చారిత్రక వనరుల పట్ల ఆసక్తి. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాణిలో సరైనది కానిది ఏది? 1. ఆశయాలకు శాశ్వత విలువలు, లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి. 2. ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు. 3. ఆశయాలు దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక సాధితాలు. 4. లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి కానీ ఆశయాలు సాధారణమైనవి. ఆన్సర్ 2. ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు. బోధనా పరిచయ దశలో పాఠ్యాంశం గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపాధ్యాయునికి ఈ వ్యూహం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. 1. మైండ్ మ్యాపింగ్ లేదా మేధోమథనం. 2. వివరణ. 3. నాటకీకరణ. 4. కాన్సెప్ట్ మ్యాపింగ్. ఆన్సర్ 1. మైండ్ మ్యాపింగ్ లేదా మేధోమథనం. భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు తన జీవితంలోని వివిధ సంఘటనలు అన్ని విషయాలను బోధించుటకు ఈ క్రింది చారిత్రక బోధనా పద్ధతి టీచర్కు చాలా అనుకూలంగా ఉంటాయి. 1. కథా పద్ధతి. 2. పరిణామ పద్ధతి. 3. సాంఘిక పద్ధతి. 4. జీవిత సంఘటన పద్ధతి. ఆన్సర్ 4. జీవిత సంఘటన పద్ధతి. ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు. ఏ. ఉపయోగితం. బి. వ్యాఖ్యాన సౌలభ్యం. సి. విశ్వసనీయత. డి. సప్రపానాలు. ఆన్సర్ 1. ABCD. సాంఘిక శాస్త్ర బోధనలో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను అనుసరించుటకు ఈ బోధనా పద్ధతి అనువైనది. 1. జట్టు బోధనా పద్ధతి. 2. సమస్య పరిష్కార పద్ధతి. 3. మూలాధార లేదా వనరుల పద్ధతి. 4. సాంఘికత ఉద్గార పద్ధతి. ఆన్సర్ 2. సమస్య పరిష్కార పద్ధతి. నిర్మాణాత్మక అభ్యసనం సరిగా జరుగుటకు 5 ఈ అభ్యసన నమూనాలోని సోపానాలను ఈ క్రింది వరుస క్రమంలో పొందుపరచాలి. 1. నిమగ్నం చేయుట, అన్వేషణ, విస్తరణ, వివరణ, మూల్యాంకనము. 2. నిమగ్నం చేయుట, వివరణ, అన్వేషణ, విస్తరణ, మూల్యాంకనం. 3. నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనము. 4. నిమగ్నం చేయుట, విస్తరణ, వివరణ, అన్వేషణ, మూల్యాంకనము. ఆన్సర్ 3. నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం.
ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో పిల్లల అభ్యసన ఫలితాలను మదింపు చేయుటకు ఈ క్రింది విద్యా ప్రమాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడినది. 1. పఠన నైపుణ్యాలు. 2. విషయ అవగాహన. 3. ప్రశంస, అభినందన. 4. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట. ఆన్సర్ 4. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట. ఈ క్రింది వాక్యములలో సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది ఏది? 1. తార్కిక విశ్లేషణాత్మక ఆలోచనలకు వేదికగా ఉంటుంది. 2. ఇది సారూప్యతను నొక్కి చెబుతుంది. 3. వివిధ రకాల సమాజాలకు సంబంధించినది. 4. సాంఘిక సమస్యలకు చెందిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఆన్సర్ 1. తార్కిక విశ్లేషణాత్మక ఆలోచనలకు వేదికగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకము ఈ క్రింది ఉపగమము ఆధారంగా రూపొందించబడినది. 1. అంశరీతి ఉపగమం. 2. వర్తులాకార ఉపగమం. 3. కాలానుగుణ ఉపగమం. 4. సమ్మిళిత ఉపగమము. ఆన్సర్ 4. సమ్మిళిత ఉపగమము. మాక్స్ వెబర్ యొక్క ప్రధాన రచన. 1. దాస్ క్యాపిటల్. 2. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. 3. అర్థశాస్త్రం. 4. ది ఐడియా ఆఫ్ జస్టిస్. ఆన్సర్ 2. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ఆర్టీఈ 2009 చట్టంలోని ఈ చాప్టర్లోని సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తము విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడింది. 1. చాప్టర్ 6 సెక్షన్ 32. 2. చాప్టర్ 3 సెక్షన్ 8. 3. చాప్టర్ 4 సెక్షన్ 24. 4. చాప్టర్ 5 సెక్షన్ 29. ఆన్సర్ 3. చాప్టర్ 4 సెక్షన్ 24. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.